నౌడేస్ బాగా ట్రెండ్ అవుతున్న ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? మార్కెట్ లో కొత్త ప్రొడక్ట్స్ రిలీజ్ చేస్తున్నట్టు కొత్త ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ని రిలీజ్ చేస్తున్నారు. మనం కూడా బాగా హెల్త్ కాన్షియస్ అయిపోయి ఏ ఆకుకూరని, ఫ్రూట్స్ ని, వెజిటేబుల్స్ ని, సీడ్స్, గ్రెయిన్స్, ఆఖరికి పువ్వుల్ని కూడా వదలట్లేదు. అండ్ మార్కెట్ లో ఒక ఫుడ్ ప్రొడక్ట్ రిలీజ్ చేసి అది కస్టమర్స్ కి బోర్ కొడుతుంది అన్నప్పుడు దాంట్లో ఫ్లేవర్స్ రిలీజ్ చేస్తున్నారే, అలాగే ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ని రిలీజ్ చేస్తున్నారు. ఫస్ట్ లో వైట్ డ్రాగన్ ఫ్రూట్ వచ్చింది, తర్వాత రెడ్ డ్రాగన్ ఫ్రూట్, ఇప్పుడు దీంట్లో ఎల్లో, ఆరెంజ్ కలర్స్ కూడా అవైలబుల్ అంట. నిజం చెప్పాలంటే ఈ డ్రాగన్ ఫ్రూట్ ఏం బాగుంటుంది చెప్పండి? దీనికన్నా బనానాయే టేస్టీగా ఉంటుంది. కానీ మనకి ఈ డ్రాగన్ ఫ్రూట్ న్యూట్రిషియస్, అంతేకాకుండా ఇది 60 to 100 రూపీస్ కాబట్టి మన హెల్త్ కోసం ఇదే కావాలి. మనం కూడా ఒక ఎజంప్షన్ కి వచ్చేసాం కదా, కాస్ట్లీ అయితే దాంట్లో న్యూట్రిషనల్ వాల్యూ ఎక్కువ అని. 50 రూపీస్ పొమోగ్రనేట్ కన్నా 5 రూపీస్ గోవాలో న్యూట్రిషనల్ వాల్యూ ఎక్కువ. కానీ మనకి హెల్త్ బాగోపోతే మనం పొమోగ్రనేటే తినాలి. అలా మనం ఒక మైండ్ సెట్ కి వచ్చేసాం. కానీ దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటి చెప్పనా? ఫార్మింగ్ అడ్వాన్స్